ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सुष्ठुवेदान्तदन्तीश बृन्दसन्तापकेसरी श्रीमान् मलयाळमौनीन्द्रो गुरुर्विजयते तराम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी श्रीललिते नमोस्तुते। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। పరమ పవిత్రమైనటువంటి ఈ సిద్ధారూఢ మహాసంస్థానం యొక్క సంస్థాపకులు, జగద్గురువులు, సర్వవేదాంత నిష్ణాతులు, బ్రహ్మీభూత పరమహంస పరివిరాజికాచార్య శ్రోత్రే బ్రహ్మనిష్ట శ్రీ సిద్ధారూఢ మహాస్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, అదేవిధంగా వారి శిష్యులుగా మహామౌనస్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి గురునాథారూఢ మహాస్వాముల వారి యొక్క దివ్య చరణారవిందములకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, వేదికేందు పరమ పవిత్ర సాన్నిధ్యంలో విరాజమానమైనటువంటి పరమహంస పరివిరాజికాచార్య శ్రోత్రియ బ్రహ్మనిష్ట పంచమఠాధీశ డాక్టర్ శివానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, అట్లే పరమహంస పరివిరాజికాచార్య శ్రోత్రియ బ్రహ్మనిష్ట బీదర్ మహాసంస్థానం యొక్క మఠాధిపతులైనటువంటి వేదాంతాచార్యులైనటువంటి పరమ పూజ్య పరమహంస పరివిరాజికాచార్య శివకుమార్ మహాస్వామీజీ వారి యొక్క దివ్య చరణారవిందములకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి దివ్యమంగళ రూపాన్ని ధరించినటువంటి సాధు పుంగవులందరికీ మహాత్ముల యొక్క దివ్య చరణారవిందములకు, మాతాజీల యొక్క దివ్య చరణారవిందములకు సాదరపూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేసుకుంటూ, పవిత్రాత్మ స్వరూపులారా, సిద్ధారూఢ స్వామివారి యొక్క 190 జన్మ జయంత్యుత్సవము, గురునాథారూఢ స్వామివారి యొక్క 115వ జయంత్యుత్సవము, అట్లే సిద్ధారూఢ మహాస్వామి వారి యొక్క కథామృతము ఆవిర్భవించి శతజయంత్యుత్సవాన్ని జరుపుకుంటూ, అనేక మహోత్సవాల యొక్క కార్యక్రమంగా ఈ ఉత్సవం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఉత్సవ ప్రియా మనుష్యా, ఉత్సవం అంటే మానవునికి ప్రియమైనటువంటిది. ఎందుకంటే ఉత్సవాలు అనేటువంటివి ఇవే నిజమైనటువంటి ఉత్సవాలు. ఉదితి ఉత్కృష్టార్థ సమైతి యజ్ఞ ఉచ్యతే అన్నారు.
ఎక్కడ ఉత్కృష్టార్థ ప్రతిపాదనం జరుగుతుందో, ఎక్కడ యజ్ఞయాగాది, అది జ్ఞానయజ్ఞం కావచ్చు, కర్మయజ్ఞం కావచ్చు, అటువంటి యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయో అదే నిజమైనటువంటి ఉత్సవములు. అటువంటి నిజమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ప్రతిపాదించమని పత్రికాముఖంగా ప్రకటించడం జరిగింది. మనకి ఉపనిషత్తులు అనంతంగా ఉన్నప్పటికీ ఆదిమ ఉపనిషత్తు అయినటువంటిది ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్య విదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుజ్జీథాః మా గృహః కస్యచిత్ ధనం. ఎంతోమంది మహాత్ములు ఇప్పటివరకు మాట్లాడారు. మరి అద్భుతమైనటువంటి విషయాన్ని ఆ విషయం పైన ప్రస్తావిస్తూ వచ్చారు. ఈశావాస్యమిదం సర్వం, ఇదం సర్వం ఈశావాస్యం. ఈశతే శాసతే ఈట్ తేన ఈశా. ఈశా అంటే ఈశ్వరుని చేత, ఈట్ అంటే ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని చేత ఆచ్ఛాదితం అన్నారు. ఆచ్ఛాదనీయం ఇదం సర్వం జగత్ యత్కించ జగత్యాం జగత్. ఈ పురోదృశ్యమానమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడినటువంటిది అన్నారు. ఎట్లంటే ఆచ్ఛాదన అంటే ఏదైనా మనం వస్తువుని ఇట్లా ఇదిగోండి, ఇప్పుడు టేబుల్ని వస్త్రం చేత ఆచ్ఛాదించి కప్పిపుచ్చినట్లా, లేదు నీటిని నాచు ఆచ్ఛాదించినట్లా, ఆ విధంగా కాదండి. ఆ విధంగా ఆచ్ఛాదిస్తే ఆచ్ఛాదన అవుతుంది, సర్వత్ర వ్యాపకం అవ్వదు. వ్యాపకత్వం అనేటువంటిది రావాలి. ఈశ్వరుని యొక్క వ్యాపకత్వం చేత ఆచ్ఛాదింపబడింది. ఎట్లా ఈశ్వరుని యొక్క వ్యాపకత్వం చేత ఆచ్ఛాదింపబడింది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటి వాటి చేత ఆ సర్వ జగత్తు ఆచ్ఛాదింపబడింది. అంతర్బహిష్ట భూతానాం ఏన సర్వమిదం జగత్తు అనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది. అందువల్ల వాక్యమునందు, అంతరమునందు అంతటా వ్యాపకమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని నిజంగా ఆచ్ఛాదితము అంటారు. అందువల్ల సత్తు, చిత్తు, ఆనందం చేత ఈ చరాచర జగత్తంతా అటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. అంటే ఈ జగత్తు పంచతత్వములతో కూడినటువంటిది. సత్తు, చిత్తు, ఆనందము, నామము, రూపం అనేటువంటివి 5 ఉన్నాయి. ఈ నామరూపాలైనటువంటివి కల్పితములు. ఇది మిథ్యాభూతమైనటువంటిది. మిథ్య అంటే అర్థం ఏంటండి? ఉన్నట్లు గోచరమవుతుంది, విచారిస్తే ఏది లేనిదిగా తెలియబడుతుందో దాన్ని మిథ్య అంటారు. అందువల్ల సత్సత్ విలక్షణత్వం మిథ్యాత్వం. అది సత్తని కానీ అసత్తని కానీ నిర్వచనం చేయడానికి ఏది వీలుపడదో, వ్యవహారంలో సత్తుగా కనిపిస్తూ విచారిస్తే పారమార్థికంలో లేనిటువంటిదిగా తెలియబడుతుందో దాన్ని మిథ్య అంటారు. అటువంటి మిథ్యారూపమైనటువంటి జగత్తంతా ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడింది అన్నారు. రజ్జువునందు సర్పము ఏదైతే కనిపిస్తుందో సర్పమునందు ఏం ఆచ్ఛాదింపబడింది? రజ్జు ఆచ్ఛాదింపబడింది. అంతర్బహిష్ట, లోన బయట అంతా కూడా. అంటే పారమార్థిక స్వరూపంలో సర్పం అంటూ ఒకటి అక్కడ లేదు. ఉన్నది ఏమిటండి? రజ్జువే పూర్వం ఉన్నది, ఆరోపణ సమయంలో కూడా అదే ఉన్నది. అదేవిధంగా కల్పన తొలగిన తర్వాత, మిథ్యాబుద్ధి తొలగిన తర్వాత కూడా ఉన్నది రజ్జువే. అదేవిధంగా ఈ